ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు 10 సార్లు ఎమ్మెల్యే కావాలని లేదని, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను చాలు అన్నారు. మొన్న అన్న నేడు తమ్ముడు వచ్చే ఎన్నికల్లో పోటీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే అటు ఎన్నికల్లో గెలిపిస్తామని మాట ఇస్తేనే పోటీ చేస్తా అన్నారు. ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇక చాలు అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాఖ్యలతో వారి అనుచరుల్లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాముఖ్యత తగ్గుతుందంటూ ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అవినీతి అధికారుల లిస్టు తన వద్ద ఉందంటూ, అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఉద్యోగస్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు చండూరు మండలంలో అధికారుల దృష్టి తీసుకొస్తా. అందరినీ చూస్తా, నేను ఎవరిని వదిలిపెట్టేది లేదు. 10 సార్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న 2 సార్లు ఎమ్మెల్యే గట్టిగా సరిపోతుంది. అంతేనా కదా? వెంకటే 8 సార్లు ఎమ్మెల్యే 9 సార్లు ఎమ్మెల్యే అనేటోళ్ళు నాకు అది దొరకలేదు. నేను ఉన్నట్టు గట్టిగా పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తా, నిజాయితీగా పని చేపిస్తా కూడా. ఇక లాస్ట్ టైం తక్కువ కాబట్టి డబ్బు తీసుకుంటుండ్రు. ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు చండూరు మండలంలో అధికారుల దృష్టి తీసుకొస్తా. అందరినీ చూస్తా, నేను ఎవరిని వదిలిపెట్టేది లేదు. 10 సార్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న 2 సార్లు ఎమ్మెల్యే గట్టిగా సరిపోతుంది. అంతేనా కదా? వెంకటే 8 సార్లు ఎమ్మెల్యే 9 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను చాలు, నాకేం 10 సార్లు ఎమ్మెల్యే అవ్వాలని లేదు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జానయ్య అందుబాటులో ఉన్నారు. జానయ్య, రత్న, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారని చెప్పొచ్చు. ఏదైతే గత కొంతకాలంగా కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర దుమారాన్ని లేపుతున్న పరిస్థితి చూశాం. కానీ ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత ఆయన వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా లేదా అనే యాంగిల్లో కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం తెలుస్తోంది. తనకు ఇప్పటికే తాను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 10 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు, నాకు ఆ ఆలోచన కూడా లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఏదైతే రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా లేదా అనే విషయం పైన కూడా కొంత ఆయన అనుచరులు మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయంగా కూడా చర్చ సాగుతుంది. ఇప్పటికే ఆ రాజగోపాల్ రెడ్డి సోదరుడు అయినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న 2 రోజుల క్రితం కూడా ఆయన కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. తనను గెలిపిస్తానని చెప్పి హామీ ఇస్తే తప్ప ఎన్నికల బరిలో ఉండనంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకు ప్రచారానికి రాకుండా కూడా పోటీ చేస్తే మాత్రం తనను గెలిపించాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన సోదరుడు మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇక 10 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయంగా దుమారాన్ని లేపుతున్నాయని చెప్పవచ్చు. ఇద్దరు సోదరులు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఈ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో వారిద్దరికి ప్రాధాన్యత తగ్గుతుందా అనే విషయం పైన కూడా కొంత రాజకీయంగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాబల్యం ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా 12 నియోజకవర్గాల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో ఈ ఇద్దరు సోదరులకు పట్టు ఉంటుంది. అలాగే అనుచరులు కూడా భారీగా ఉంటారు. కానీ వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ అనుచరులు కూడా కొంత ఆందోళన కూడా కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఇద్దరు సోదరులు బరిలో ఉంటారా లేదా అనే విషయం పైన కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయంగా కూడా చర్చ సాగుతుంది. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇవ్వడం, ఆ మంత్రి పదవి విషయంలో రేపు మాపు అంటూ కూడా కాలయాపన చేయడం, ఇప్పటికే 3 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడం, ఈ విషయం పైన కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడం పట్ల కూడా అటు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పరంగా కూడా కొన్ని ప్రభుత్వం పైన కూడా కామెంట్ చేయడం, సీఎం పైన కూడా కామెంట్లు చేయడం,
అధిష్టానం పైన కూడా మాట నీటిలో పెట్టుకోవాలనుకో వ్యాఖ్యలు చేయడం, మరోసారి ఘాటుగా కూడా తనకు మంత్రి పదవి అవసరమే లేదు, అవసరమైతే సీఎం సీటునే కొడతానంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం చూసాం. అంటే రాజగోపాల్ రెడ్డి ఏ సమయంలో ఎలా మాట్లాడతారు అనే విషయం పైన కూడా కొంత నెలకొంటుంది. కాబట్టి ప్రస్తుతం కొంత పార్టీకి అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వ్యవహరిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఈ రోజు కొంత అధికారులతోటి నిర్వహిస్తున్నటువంటి సర్వసభ్య సమావేశంలో ముందుగా అధికారుల తీరు పైన కూడా కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అవినీతి పరుల లిస్టు నా వద్ద ఉంది, వారిని ఎవరిని కూడా వదిలిపెట్టానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల అనంతరం కూడా తనకు ఇప్పటికే తాను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 10 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం తోటి వచ్చే ఎన్నికల్లో అసలు బరిలో ఉంటారా లేదా అనే విషయం పైన కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి తగ్గారా అనే విషయం పైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవి కూడా ఊడుతుందనే కూడా కొంత ప్రచారం సాగింది. కానీ ఆయన సీనియర్ గా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఒకే కుటుంబానికి సంబంధించి మంత్రి పదవి విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొనడం, ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కూడా కొంతమంది నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఇటీవల కొన్ని రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కూడా కలిసిన తర్వాత కూడా కొంత పాజిటివ్ గా వ్యవహరిస్తూ రావడం, కామెంట్లు కూడా అంటే ఆయన ప్రభుత్వం పైన కూడా ఎలాంటి కామెంట్ చేయకుండా కూడా వస్తున్న పరిస్థితిని చూశాం. కానీ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలతోటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ లోనే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయం పైన కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా వారి అనుచరుల్లో మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్నటువంటి పట్టు విషయంలో కూడా కొంత ఆందోళన కలిగించే విధంగా కూడా వీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉండడం తోటి ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనే విషయం పైన కూడా ఇంకా చర్చ సాగుతుంది. ఆ చర్చ మర్చిపోకముందే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కొంత ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారేంటి అనే విషయం పైన కూడా కొంత క్యాడర్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రత్న, థ్యాంక్ యూ జానయ్య.